శ్రీకృష్ణుడు వంశాన్ని నాశనం చేసిన ఆయన కొడుకు గురించి మీకు తెలుసా? ఒకసారి కృష్ణుడు కుమారుడైన సాంబడు గర్భిణీ రూపం ధరించి నా గర్భంలో ఉన్నది ఏ బిడ్డ అని దుర్వాస మహర్షిని అడుగుతాడు. మామూలుగానే దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ. సాంబడి నాటకాన్ని గమనించి కోపంతో నీకు మగా కాదు ఆడా కాదు, నీ కడుపు నుండి ఒక ముసలం పుడుతుంది, అది మీ యాదవ్ వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది అని అన్నాడు. వెంటనే కొద్దిసేపటిలో సాంబడికి ఒక ముసలం పుడుతుంది. సాంబడు భయంతో ఏం చేయాలో తెలియక ఆ ముసలాన్ని సన్నగా పొడిగా నూరి ప్రభాత సాగరంలో పడేస్తాడు. అప్పటి నుండి ద్వారకలో అనేక చెడు లక్షణాలు జరగడం ప్రారంభించాయి. దీనిని చూసిన కృష్ణుడు ప్రతి ఒక్కరిని ప్రభాత సాగరంకు తీర్థయాత్రకు వెళ్లమని సలహా ఇచ్చాడు. సాగరానికి చేరుకోగానే విపరీతంగా మద్యం సేవించి ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెట్టారు. వారి ఆయుధాలని విరిగిపోవడంతో అక్కడే సముద్రం పక్కన ఉన్న గడ్డిని తీసుకుని కొట్టుకోవడం మొదలు పెట్టారు. సాంబడు ముసలాన్ని పొడిగా చేసి సముద్రంలో విసిరినప్పుడు అది మళ్లీ తీరానికి కొట్టుకువచ్చి గడ్డిలా మొలిచింది. చేతుల్లో ఉన్న గడ్డి వజ్రం కన్నా కత్తి కన్నా పదునుగా మారిపోయింది. వీళ్ళని ఆపడానికి కృష్ణయ్య అక్కడికి వచ్చాడు. కానీ కృష్ణుడు కూడా వాళ్ళ శత్రువు అనుకుని చంపడానికి వచ్చారు. అలా మొత్తం యాదవ వంశం అంతా కృష్ణయ్య కళ్ళ ముందే సర్వనాశనం అయిపోయింది. బలరాముడు కృష్ణుడు కూడా కొద్ది రోజుల్లో చనిపోతారు. వెంటనే ద్వారక కూడా ఒక తుఫాను వచ్చి సముద్రంలో మునిగిపోయింది. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.